పశ్చిమాన్ని చూద్దాం. పశ్చిమలో ఎన్ని ద్వారాలు పెడితే ఫలితం ఏంటని ఇచ్చారు. అందులో పశ్చిమ నైరుతి నుంచి మీకు వాయువుకి వెళ్ళాలి. లెక్క పెట్టుకుంటే 8 ద్వారాలు. మీకు పశ్చిమలో మొదటిదాని పితృల ద్వారం పెడితే పితృపదం, పుత్రులకు పీడ అని చెప్పారు. అలా మీకు దౌవారిక రెండో పదమైన దౌవారికలో ద్వారం పెడితే శత్రువృద్ధి అని చెప్పారు. అలాగే మూడో దాంట్లో సుగ్రీవ పదంలో ద్వారం పెడితే పుత్రధన లోపం అని చెప్పారు. పుత్రధన లోపం దోషం అనమాట అది. అలాగే 4 అయినటువంటి కుసుమదంత లేదా పుష్పదంత పదంలో ద్వారం పెట్టినట్టయితే పుత్రధన సంపత్తి ప్రాప్తి అని చెప్పారు ఫలితం. అలాగే మీకు 5వది వరుణ పదంలో పెడితే ధన సంపత్తి అని చెప్పారు. అలాగే ఆరో పదమైనటువంటి అసురుల ద్వారం పెట్టినట్టు రాజభయము. అలాగే 7వ పదమైనటువంటి శోషలో పెడితే ధననాశనం అని చెప్పారు. అలాగే 8వది పాపయక్ష్మలో పెట్టినట్టయితే రోగం అని చెప్పారు ఫలితం. అట్లా పశ్చిమలో. అలాగే ఉత్తర దిశకి మళ్ళీ వెళ్ళినట్టయితే 9 ద్వారాలు వాయువు నుంచి ఈశాన్యం చూడాలి. దాంట్లో మళ్ళీ మొదటిది రోగ పదంలో ద్వారం పెట్టినట్టు ఉత్తర దిశలో రోగ పదంలో ద్వారం పెట్టినట్టయితే మృత్యువు బంధనం అని చెప్పారు ఫలితం. అలాగే మీకు నాగ పదంలో ద్వారం పెట్టినట్టయితే శత్రువృద్ధి రెండోది అనమాట. అలాగే మూడోదైన ముఖ్య పదంలో ద్వారం పెట్టినట్టయితే పుత్ర ధనలాభం అని చెప్పారు 3 దాంట్లో. అలాగే 4వది అనేటువంటి బల్లాట, 4వ పదం బల్లాటలో సింహద్వారం పెడితే సమస్త గుణ సంపత్తి అని చెప్పారు. అలాగే 5 సోమ పదంలో పెట్టినట్టయితే పుత్ర ధన ప్రాప్తి అని చెప్పారు. అలాగే 6 పదం భుజగలో పెట్టినట్టయితే పుత్ర వైర్యం అని చెప్పారు. అలాగే అతిథి 7వది అతిథిలో పెట్టినట్టు స్త్రీ దోషం అని చెప్పారు. అలాగే దితి అని చెప్పేసి 8వ పదం ఉత్తర ఈశాన్యం వృద్ధి, ఉత్తరంలో 8వ డోరు దిత్తులో పెట్టినట్టు నిర్ధనత అని చెప్పారు.